వెల్కమ్ టు VBC ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విజయవాడ తిరంగ ర్యాలీలో వెళ్లి విరిసిన దేశభక్తి. పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం పురంధేశ్వరి. భారత్పై దాడి చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయి. తిరంగ ర్యాలీలో మంత్రి పార్థసారథి హెచ్చరిక. పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. భోగాపురంలో రిసార్టులను పరిశీలించిన అజయ్ జైన్. సైబర్ నేరాలపై విశాఖ సిపి అవగాహన కార్యక్రమం. ఆర్థిక నేరాల్లో సైబర్ క్రైమ్ వాటానే అధికమని వెల్లడి. పహల్గాంలో ఉగ్రదాడులకు ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగ యాత్రకు మద్దతుగా విజయవాడ బందర్ రోడ్ లో తిరంగ ర్యాలీ నిర్వహించారు. శత్రుదేశం కాళ్లబేరానికి రావడంతో మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పేలా పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత, మాజీ సైనికులు, విద్యార్థుల చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని హాజరయ్యారు. జై భారత్, జై జవాన్, భారత్ మాతాకి జై నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ప్రారంభమైన యాత్ర బెంచ్ సర్కిల్ వరకు కొనసాగింది. ప్రజలు సంఘీభావంగా దేశాభిమానం చాటుతూ తిరంగ యాత్రలో పాల్గొనడంతో బందర్ రోడ్డు జనంతో కిక్కిరిసింది. తిరంగ యాత్ర ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేత పురంధేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పహల్గాం ఘటన గుర్తుకు రాగానే మనలో పౌరుషం, ఉద్వేగం వస్తుందని, భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని మతం పేరు అడిగి మరీ ఉగ్రవాదులు చంపేశారని అన్నారు. ఆడబిడ్డల నుదుట తిలకం తుడిచిన ఉగ్రవాదులు ఈ భూమి మీద ఉండకూడదనే ఆపరేషన్ సింధూర్ కు శ్రీకారం చుట్టామన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న మన సైనిక దళాలకు సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగా విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకుండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొకసారి గుర్తిస్తున్నా. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశం బయట ఉగ్రవాదులు, దేశంలోని సూడో సెక్యులరిస్టుల పట్ల మనమంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశ ఆర్మీని కానీ, డిఫెన్స్ ఫోర్సెస్ ని కానీ బలహీనపరిచే విధంగా, కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం. వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు. ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి, నిలబడాలి మన వాళ్ళ కోసం. పురంధేశ్వరి మాట్లాడుతూ ఒకప్పుడు దేశం బయట నుండి తీవ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికులను చంపినా ఏమి చేయలేని పరిస్థితి ఉండేదని, కానీ ప్రధాని మోదీ పాలనలో మన సైనికులు శత్రు దేశాలకు వెళ్లి మరీ ఉగ్రవాదులను అంతం చేస్తున్నారని చెప్పారు. ఇంతకు ముందున్నటువంటి పరిస్థితి దేశంలో పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని హతమార్చి వారి తలల్ని తెగనరికి తీసుకుపోతూ ఉంటే గుడ్లప్పగిచ్చి చూసేటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఒక దృఢమైనటువంటి నాయకత్వం దేశానికి లభించిన తర్వాత దేశ ఆంతరంగిక భద్రతతోటి, అదేవిధంగా దేశ సార్వభౌమత్యంతో చెరగాటమాడాలి అని చెప్పి చూసినట్లయితే దానికి ధీటైనట్టు జవాబు
మనం అందరం కూడా ఈ మధ్య కాలంలోనే చూసాము. ఏప్రిల్ 22 26 అమాయకులైనటువంటి భారత పౌరుల్ని పొరుగు దేశం నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు పొట్టలు పెట్టుకున్నప్పుడు మా ప్రజలతోటి వారి ప్రాణాలతోటి చెలగాట మాడినట్లయితే ఇదే మా జవాబు అంటూ పొరుగు దేశంలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసి ఆ తరువాత పాక్ మన పౌరుల మీద దాడి చేసినప్పుడు వారి డిఫెన్స్ స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తూ సరిహద్దుల్లో వారి ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా భారత రక్షణకి, అదేవిధంగా భారతదేశ పౌరుల యొక్క ప్రాణాలకి రక్షణ వలయంగా నిలబడుతున్నటువంటి సైనికులకి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈరోజు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా కూడా తిరంగా యాత్రలు తీయడం జరుగుతున్నది. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ రోజు బాపట్ల జిల్లా వేమూరులో తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, కలెక్టర్ జె వెంకట మురళీలతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి అన్యాయంగా అమాయకులైన పర్యాటకులను హతమార్చారని, దీనికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టిందని అన్నారు. భారత్ పై ఎవరైనా దాడికి పాల్పడితే ప్రతీకార చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఉగ్రవాదులపై పోరాటంలో మురళీ నాయక్ అమరుడు కావడం అత్యంత బాధాకరమని మంత్రి వ్యాఖ్యానించారు. దారుణ చర్యలకి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని అణగదొక్కేయాలని, అధపాతాలకు తొక్కేయాలని మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం యొక్క శక్తియుక్తులు, శక్తి పాఠవాలు ఎటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే, ఉగ్రవాదులైనా సరే మట్టు పెట్టగలమని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపించిన ధైర్య సాహసాలు చాలా ఈ దేశానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద చర్యని ప్రపంచం యావత్తు మన భారతదేశానికి అండగా నిలబడి, ప్రత్యేకంగా 23 సంవత్సరాల యువకుడు మురళీ నాయక్ మరి ఆయన అమరుడు అయ్యాడు. ఆయన ఆత్మకి శాంతి పరిస్థితుల్లో కూడా సహించదు. భారతదేశం మీద ఎవరు దుష్ట ఆలోచనలతో దాడి చేసినా, భారత పౌరులకి ఎటువంటి నష్టం కలిగించినా కూడా మరి భారతదేశ సైనిక చర్యలు తీవ్రంగా ఉంటాయనేది. పర్యాటకుల వసతి కోసం అవసరమైన హోటళ్లు, రిసార్టుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తో కలిసి ఆయన విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతాన్ని సందర్శించి నిర్మాణంలో ఉన్న ఏర్పాటు కానున్న పలు హోటళ్లు, రిసార్టులను పరిశీలించారు. భోగాపురం మండలంలోని రెడ్డికాం చేరు వద్ద సన్ రే అవనీ గ్రూప్ ఆధ్వర్యంలో 100 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బీచ్ రిసార్ట్ ను, కౌలవాడ వద్ద ఏర్పాటు చేయనున్న కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం పనులను అజయ్ జైన్ పరిశీలించారు. సుమారు 3000 మందికి వసతి కల్పించేలా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా 300 మందికి ఉద్యోగాలు లభిస్తాయని సన్ రే గ్రూప్ ఎండీ రాజాబాబు ఆయనకు తెలిపారు. సన్ రే గ్రూప్ నిర్మించిన బీచ్ రిసార్ట్లు, గోల్ఫ్ కోర్సును, గ్రీన్ హౌస్లను ఆయన పరిశీలించారు. సవరవల్లి ప్రాంతంలో సన్ రే రిసార్టుకు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న 3 స్టార్ హోటల్ ప్రాజెక్టుకు ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న 3.6 ఎకరాల ప్రభుత్వ భూమిని అందజేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని అజయ్ జైన్ జిల్లా కలెక్టర్కు సూచించారు. నవసమాజ నిర్మాణంలో పోలీసులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంకప్రత బాగ్చి పిలుపునిచ్చారు. గాజువాకలోని గేటెడ్ కమ్యూనిటీ సెలెస్ట్ ప్రాంగణంలో సైబర్ నేరాల పట్ల ప్రజలకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిపి అవగాహన కల్పించారు. దేశంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకి అధికమవుతోందని, సైబర్ నేరాలకి స్మార్ట్ ఫోన్లు కేంద్ర బిందువులుగా మారుతున్నాయని సిపి అన్నారు. సైబర్ నేరగాలు పేట్రేగిపోతున్నారని పేర్కొంటూ ప్రజలను ఏ విధంగా మోసం చేసి నగదు చోరీకి పాల్పడుతున్నారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దేశంలో ఆర్థిక నేరాల్లో సైబర్ క్రైమ్ వాటానే అధికమని, మొత్తం ఆర్థిక నేరాలలో 80 కోట్ల రూపాయలు దొంగతనాల ద్వారా జరిగితే సైబర్ నేరాల ద్వారా 220 కోట్ల రూపాయలు
రూపాయలు చోరీ అవుతున్నాయని సిపి వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో డీసీపీ 2 మేరీ ప్రశాంతి, ఏసీపీ త్రినాథ్, లా అండ్ ఆర్డర్ సిఐ పార్థసారథి, క్రైమ్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు, సెలెక్ట్ గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ భాగంగా మొట్టమొదటిసారిగా ఒక గేటెడ్ కమ్యూనిటీ సెలెస్ట్ ఇక్కడికి గాజువాక ఇక్కడికి రావడం జరిగింది. ఈ సెలెస్ట్ లో నివసిస్తున్న చాలామంది ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారండి. ఈరోజు సైబర్ నేరాల మీద ఒక అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సైబర్ నేరాల వల్ల పౌరులు ఎలా నష్టపోతున్నారండి, నేరాలు అరకట్టాలంటే ఎటువంటి ప్రికాషన్స్ మనం పాటించాలి, దాని మీద వివరంగా చర్చించడం జరిగింది. కొన్ని సూచనలు, కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. గాజువాక సెలెస్ట్ లో నివసిస్తున్న అందరూ ఈ సూచనలు, సలహాలు కుటుంబ సభ్యులందరికీ, స్నేహితులందరికీ, తెలిసిన వాళ్ళందరికీ తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. మనం అందరం జాగ్రత్తగా ఉంటే, మనం అందరం అలర్ట్గా ఉంటే మనం సైబర్ నేరాలు పూర్తిగా అరికట్టగలుగుతాం. ఆ సైబర్ మోసగాళ్ళు కూడా వైజాగ్లో ఎటువంటి నేరం చేయలేరని నేను ఆశిస్తున్నా. సో ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799. అదే మాదిరిగా ఇక్కడ నివసిస్తున్న ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే పగలు కానీ రాత్రి కానీ ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ఏదైనా సమాచారం చెప్పాలనుకుంటే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. వైజాగ్ సిటీ పోలీస్ అండ్ గాజువాక పోలీస్ 24/7 సెలెస్ట్ ప్రజలందరికీ అండగా ఉంటారని ఈ సందర్భంలో అందరికీ మరొకసారి హామీ ఇస్తున్నాం. లాస్ట్ 2 months నుండి ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో పెట్టున్నాం. ఇప్పుడు స్కూల్, కాలేజ్ సెలవు కాబట్టి ఈ టైం గేటెడ్ కమ్యూనిటీ దగ్గరికి వచ్చి మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుండి స్కూల్, కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ప్రతి స్కూల్, కాలేజ్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమం మనం కొన్ని పెట్టాము. రేపు కూడా పెందుర్తిలో కొన్ని గ్రామాల్లో అక్కడికి వెళ్తున్నాం. అక్కడ కూడా అవగాహన కార్యక్రమం పెట్టున్నాం. ఒకవైపు గ్రామంలో, మరోవైపు గేటెడ్ కమ్యూనిటీలో, మరోవైపు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో కూడా ఈ ప్రోగ్రాం పెట్టున్నాం. మన లక్ష్యం ఒకటే, వైజాగ్లో ఉన్న ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి. నేరాలు అరికట్టడానికి మనం కలిసికట్టుగా ప్రయత్నం చేయాలి. బస్ స్టాప్లో ర్యాగింగ్ గురించి మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ర్యాగింగ్ జరిగితే బస్ స్టాప్లో కానీ వేరే చోట కానీ దయచేసి మాకు సమాచారం ఇవ్వండి, మేము వెంటనే స్పందిస్తాం. ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. నక్కపల్లి ఉపమాక ఆర్చ్ నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు జరిగిన ఈ ర్యాలీలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. కార్యక్రమంలో భాగంగా మాజీ సైనికులకు సన్మానం చేసిన హోంమంత్రి, మాజీ సైనికులు దేశం కోసం ఎంతో సేవ చేశారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులను అతి దారుణంగా కాల్చి చంపారని, 2 తెలుగువారు కూడా ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఆపరేషన్ సింధూర్కు 2 మహిళలు నాయకత్వం వహించారని, ఉగ్ర స్థావరాల మీదనే దాడులు చేశారని, పాకిస్తాన్ ప్రజలపై ఎలాంటి దాడులు చేయలేదని అన్నారు. అలాగే మన సైన్యం పాకిస్తాన్ పై కయ్యానికి కాలు దువ్వలేదన్నారు. ఈరోజు దేశమంతా ఒకటే, మనమంతా ఒకటే. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఇక్కడ కులమత భేదాలు లేవు. భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా, భిన్న భాషలు మాట్లాడుతున్నప్పటికీ కూడా మనందరినీ కూడా లౌకిక రాజ్యం అని చాటి చెప్పేదానికి, అదేవిధంగా ఈ రోజుకి కూడా వీరోచితంగా మన భారత సరిహద్దుల్లో మనందరి రక్షణ గురించి తమ కుటుంబ సభ్యులందరినీ వదిలి ఇక్కడికి మన సరిహద్దుల్లో మనందరి గురించి పోరాటం చేస్తున్న వీర సైనికులందరికీ కూడా ఈరోజు సంఘీభావంగా గౌరవ నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన రాష్ట్రం మొత్తం మీద, అదేవిధంగా దేశం మొత్తం మీద ఈ తిరంగ ర్యాలీని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది.
దేశ రక్షణ కోసం చేసిన పోరాటంలో 23 సంవత్సరాల మురళీ నాయక్ మరణించడం చాలా బాధాకరమని, ఆయనకు రైల్వేలో ఉద్యోగం వచ్చినా దేశ రక్షణ కోసం సైన్యంలో చేరారని కొనియాడారు. మురళీ నాయక్ తల్లికి సెల్యూట్ చెయ్యాలని, ఆయన కుటుంబానికి అందరం అండగా ఉండాలని అన్నారు. మన దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాల వారు ఉన్నారని, మన ఐక్యతను దెబ్బతీసేలా పాకిస్తాన్ కుటిల ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. భారతీయులు ఎక్కడ ఉన్నా ఐక్యతగా ఉండాలని, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. నిజంగా మనందరికీ తెలుసు, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి. పెహల్గామ్ అని చెప్పి అక్కడ టూరిస్టులందరూ వెళ్తే ఎంతో చక్కగా అక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తారు అనుకునేసరికి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కుటుంబ సభ్యులను చంపిన పరిస్థితి చూసాం. అది కూడా చంపడం ఎలా చేశారంటే, నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడివి, హిందువా ముస్లిమా అని అడిగి అదే వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు అతి దారుణంగా కాల్చి చంపిన పరిస్థితి. అలా జరిగిన కాల్పుల్లోని మనకి తెలుసు, వైజాగ్ నుంచి చంద్రమౌళి గారు, అదేవిధంగా నెల్లూరు కావలికి సంబంధించిన మధుసూదన్ గారు, మన తెలుగు వాళ్ళు కూడా అందులో చనిపోయారు. సుమారుగా 26 మందిలో 2 తెలుగు వాళ్ళు కూడా అందులో చనిపోవడం జరిగింది. అక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళనందరినీ కూడా మృతదేహాలు ఇక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ లాంఛనాలతో అక్కడ మనందరం కూడా వాళ్ళ సపోర్టివ్తో, గవర్నమెంట్ సపోర్టివ్తో అక్కడ దహన సంస్కారాలు కూడా చేసి వాళ్ళందరినీ కూడా మనందరినీ కూడా ఒక సానుభూతి తెలియజేసాం. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చాం. కానీ తర్వాత స్టార్ట్ అయింది అసలు విషయం అంతా కూడా. ఏ మహిళల ముందైతే వాళ్ళ భర్తల ప్రాణాలు తీశారో, ఏ తల్లి ముందైతే ఆ కొడుకు ప్రాణాలు తీశారో, ఏ పిల్లడు కొడుకు ముందైతే తండ్రి ప్రాణాలు తీశారో, కంపల్సరీగా వాళ్ళ మీద మనం ఆత్మస్థైర్యాన్ని నింపాలి భారతీయుల్లో, లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఏర్పాటు చేసి, దానికి కూడా నిజంగా స్త్రీ శక్తిని గౌరవంగా భావించే మన భారతదేశంలో, ఆది పరాశక్తిని దైవంగా భావించే మన భారతదేశంలో ఆడవాళ్ళకి ఆ ధైర్యం ఉంటుందని చెప్పి 2 ఆడవాళ్ళని కూడా, మహిళల్ని కూడా దానికి నాయకత్వం వహించమని చెప్పి ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయించిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూశారు. మనం ఎక్కడా కూడా పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాలు అయిందమ్మా, మీకు కూడా ఒక విషయం తెలియాలి. మనందరికీ కూడా భారతదేశం స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మన భారతీయులు ఏ దేశంలోకి వెళ్ళి ఎవరిని కూడా చంపాలని ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు వచ్చి కయ్యానికి కాలు దువ్వలేదు. మాకు ఇలా చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని ఎవరిని బెదిరించడం లేదు. మనం ఎప్పుడూ కూడా ప్రొటెక్షన్ మాట్లాడుకున్నాం. ఎవరైనా మన జోలికి వస్తేనే తిరిగి మనం వాళ్ళ జోలికి వెళ్తాం. అంతే తప్పించి ఎప్పుడు కూడా మనం కావాలని ముందుకు వచ్చి వెళ్ళే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించదు. మనం ఎక్కడ కూడా ఉగ్రవాదుల స్థావరాల మీద వేసాం కానీ మామూలు ప్రజల మీద ఏ రోజు కూడా మన ప్రతాపం చూపించలేదు. పాకిస్తానీలు ఇక్కడ చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఏ రోజు పాకిస్తానీ వాళ్ళ మీద మనం జులుం చూపించలే. అదే భారతీయులు కనుక పాకిస్తాన్లో ఉంటే మన భారతీయులు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ చూసాం. మన భారతదేశం భిన్న సంస్కృతులు ఉంటుంది, భిన్న మతాలు ఉంటాయి, భిన్న భాషలు మాట్లాడే ఉంటారు. ఇక్కడే మనం ఇక్కడ కూడుకున్న వాళ్ళలోనే భిన్న భిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, భిన్న భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అటువంటి భారతదేశాన్ని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలి, ఎలాగైనా వీళ్ళ సమగ్రతను అభివృద్ధిని ఆటంకపరచాలని ఆ పాకిస్తాన్ చేసిన కుట్రలో భాగం. పెద్దలు చెప్పారు నాగేష్ గారు, 1947 నుంచి కూడా పోరాటం చేస్తున్నాం ఇదే పాకిస్తాన్తో. 2016 మనకి అక్కడ 2016లో కూడా మనం సర్జికల్ స్ట్రైక్ చేసుకున్నాం. 2019లో ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. అన్ని చేసిన ఈ రోజుకి కూడా పాకిస్తాన్కి బుద్ధి రాకుండా ఏదో రకంగా మనం ప్రొవోక్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా సంయమనం పాటించాం. ఈరోజు చాలామంది మొన్ననే మురళీ నాయక్ అని 23 సంవత్సరాల వీర జవాన్ మృతి చెందిన వీరమరణం చెందడం నిజంగా చాలా బాధ అనిపించింది. ఆ రోజు అంత్యక్రియలకి నేను కూడా ప్రభుత్వం తరపున నేను, నారా లోకేష్ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించారు. దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనానికి ఏర్పాటు చేశారు. రేపు జరగనున్న PSLV C-16 ప్రయోగం విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్టు నారాయణన్ తెలిపారు.
దోహా డైమండ్ లీగ్ 2025లో 90 మీటర్ల మార్కును అధిగమించిన భారత ఒలింపియన్ నీరజ్ చోప్రాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. నీరజ్ చోప్రా అద్భుతమైన విజయం సాధించారని ఒక సోషల్ మీడియా పోస్ట్లో వ్యాఖ్యానించారు. అంకిత భావం, క్రమశిక్షణలతో నీరజ్ చోప్రా వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని పేర్కొంటూ భారత్ ఆయన విజయం పట్ల గర్విస్తోందని, ఆనందం వ్యక్తం చేస్తుందని ప్రధాని వివరించారు. విజయవాడ నగరాన్ని పచ్చదనంతో నింపుదామని డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం కింద సచివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. సింగ్ నగర్ ప్రాంతంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీట్ ది హీట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని శైలజారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు పాల్గొని స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద్ రెడ్డిలు సంయుక్తంగా తిరంగ ర్యాలీని నిర్వహించారు. రైల్వే కోడూరులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి చిన్నిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అమర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. ర్యాలీలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. తిరంగా అంటే గౌరవం, త్యాగం, ఐకమత్యానికి చిహ్నం అని ఇలాంటి కార్యక్రమాలలో కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనడం గొప్ప విషయమని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అనకాపల్లి పట్టణంలో 4 సంవత్సరాల చిన్నారి అదృశ్యం అయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం లోకావారి వీధికి చెందిన బీశెట్టి లోహిత అనే 4 ఏళ్ల చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ కొద్దిసేపటికి తరువాత కనిపించకుండా పోయింది. ఈ విషయం తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేయగా అనకాపల్లి పట్టణ పోలీసులు తక్షణమే గాలింపు చర్యలు ప్రారంభించారు. విచారణలో భాగంగా గాంధీ బొమ్మ జంక్షన్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఒక మహిళ వెనక పాప పరిగెడుతూ వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. అలాగే పెరుగు బజార్ జంక్షన్ వద్ద మరో సీసీటీవీలో ఆ మహిళ పాపను వెంటబెట్టుకుని బస్సులోకి ఎక్కుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఇది కిడ్నాప్ కేసుగా మారే అవకాశం ఉండడంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా తాజా సమాచారం మేరకు చిన్నారిని తీసుకెళ్లిన మహిళను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ అంశాన్ని అధికారులు గోప్యంగా ఉంచి విచారణ కొనసాగిస్తున్నారు. కోనసీమ జిల్లా అమలాపురం నుంచి సరస్వతీ నది పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. కాళేశ్వరం సరస్వతీ నది పుష్కరాలకు వెళ్లేందుకు భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ యాత్రా ప్యాకేజీలో వరంగల్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామప్ప దేవాలయాల సందర్శన ఉంటుంది. అమలాపురం డిపో ద్వారా 18వ తేదీ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శ్ నగర్లో నూతనంగా నిర్మించనున్న పలు సీసీ రోడ్లకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో 27 లక్షల ఖర్చుతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితమే పలు అభివృద్ధి పనుల నిమిత్తం 20 కోట్ల ఖర్చుతో శంకుస్థాపన చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికే కృషి చేస్తున్నానని తెలిపారు. మనుగూరు మున్సిపాలిటీలో నేరేళ్ల చెరువుకు సంబంధించి విత్తనం గుడి ప్రారంభం సందర్భంగా రైస్ సోదరులు, మహిళా రైస్ సోదరులు, పురప్రముఖులు మరి విత్తనం గుడి వరకు సీసీ రోడ్డు కావాలని కోరిన సందర్భంలో ఆ రోజున మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈ రోజున మీ అందరి సమక్షంలో ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నందుకు మరి మీ అందరి సమక్షంలో సీసీ రోడ్డు పనులకు ఈ రోజున శిలాఫలకం ఆవిష్కరించి భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. త్వరితగతిన మొదలుపెట్టి వెంటనే ఈ వర్షాకాలం జూన్ నెల రాకముందే వెంటనే పనులు స్టార్ట్ చేసి సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని మరి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏఈ గారు వచ్చారు, మున్సిపల్ కమిషనర్ గారు, కాంట్రాక్టర్ వచ్చారు, వాళ్ళకి కోరుతా ఉన్నా వెంటనే ఈ నెలలోనే పూర్తి చేయాలని. అది రైతులకు జూన్లో ఇక్కడ నుంచి మిత్తనముడి వరకు మట్టంటకుండా కాళ్లకు
మరి గుడి వరకు వెళ్ళి పూజలు చేసుకునే విధంగా, పొలం పనులు చేసుకునే విధంగా సౌకర్యవంతంగా మంచిగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని, నీట్గా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దీంతోపాటు మన మనుగూరు మున్సిపాలిటీకి సంబంధించి 20 కోట్లు మంజూరు చేయించాం. 20 కోట్లలో ఇవాళ బిట్లవారిగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కలవట్లు, బ్రిడ్జీల నిర్మాణం కోసం 20 కోట్లు మంజూరు చేయించి టెండర్లు పూర్తి చేసుకుని అగ్రిమెంట్స్ పూర్తయిన తర్వాత ఈ సీసీ రోడ్లు ఇవాళ మననే సుందరయ్య నగరు, బాలాజీ నగరు, వినాయక్ నగర్లో మరి సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్లకి మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇవాళ ఇక్కడ పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ ఆదర్శ నగర్ ఉంది ఈ రోజున. ఇట్లా మున్సిపాలిటీలో ఇక సమస్య అనేది లేకుండా 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొని మరి అన్ని రకాలు సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్లు, కల్వర్ట్లు, బ్రిడ్జిలకు సంబంధించి ఇక మళ్ళీ అడగకుండా పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 99%, 95% సీసీ రోడ్లు ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం, గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాకినాడ జిల్లా పెదపూడిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంతో ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి పరామర్శించారు. పెదపూడి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమకూర్చిన 10,000 రూపాయల నగదు, బియ్యం, దుస్తులను బాధితుడు కిలాడి లోవరాజు కుటుంబ సభ్యులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ బాధితుడికి గృహ నిర్మాణ రుణం మంజూరు చేసి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఎవరు పూడ్చలేదు. మీకు జరిగిన నష్టాన్ని పూర్తిగా కూడా ఎవరో భర్తీ చేయలేం. ఇక్కడ మన లోకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసిన వెంటనే ఇక వాళ్ళు వాళ్ళకోతో సాయం చేసుకుని మీకు ఇవ్వాలి బియ్యాన్ని, అలాగే 10,000 రూపాయలు క్యాష్, ఈ బట్టలని కూడా ఇక్కడ ఎవరైతే లోకల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకు తోచినట్టుగా మీకు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం నిజం, మీకు జరిగిన నష్టాన్ని అయితే ఎవరో భర్తీ చేయలేం. కానీ మీకు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది కాబట్టి స్థానిక ఎంఆర్ఓ గారు, స్థానిక నాయకులు, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాను. మీకు గృహ నిర్మాణానికి లోన్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పి నేను స్థానిక అధికారులు కూడా కోరుతూ ఉన్నాను. అలాగే మీరు కూడా వెళ్ళి ఒకసారి ఎంఆర్ఓ గారికి ఫైర్ వచ్చింది కాబట్టి ఫైర్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని స్థానిక ఎంఆర్ఓ గారిని కలండి, వెళ్ళి కలిసి ఇలాగ అగ్ని ప్రమాదంలో మా ఇల్లు కాలిపోయిందండి, గృహ నిర్మాణ నిమిత్తం లోన్ చేయండి అని చెప్పి అడగండి. అడిగి ప్రభుత్వ సాయం పొందవలసిందిగా నేను మీకు తెలియజేస్తాను. అమ్మా, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంకు చెందిన ఏపీలోని అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఉన్న శ్రీ గోకుల రామంలో మరో 2 షెడ్లను గోవుల కోసం నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రవాస భారతీయులు సూదిరెడ్డి రామకృష్ణారెడ్డి, శాంత సత్యనారాయణ రెడ్డి, విజయ అందజేశారు. ఒక్కొక్క షెడ్డును 20 లక్షల వ్యయంతో నిర్మిస్తారు. ఈ షెడ్డు పనులకు దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి భూమి పూజ నిర్వహించారు. ఏకదా బ్రహ్మణవభారతి ఏకదైవైజమాన ఆయుస్తేజో శ్రీరంగహర్మితలమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. కామారెడ్డి నియోజకవర్గంలోని రత్నగిరిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు మాచారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నౌసీలా నాయక్ భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ప్రత్యేక కృషితో మండలంలో సుమారు 300 ఇళ్లు నిర్మించబోతున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో ఇక్కడ పండగ వాతావరణం నెలకొందన్నారు. గత 10 సంవత్సరాల్లో ఇలా రత్నగిరిపల్లి చూసినటువంటి అయితే ఒక్క పేదోరికి డబుల్ బెడ్రూమ్ రాలే. మరి ఈరోజు ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విధంగా మరి ఆ రోజు అప్లికేషన్ పెట్టుకుంటే ఇలా గుడిసెలు మరి వర్షం పడితే మరి ఏడ ఉండాలో తెలియదు. మరి ఇలా అన్ని రేకులు ఎగిరిపోతూ ఉన్నాయి. మరి అది చూసి మన ప్రజాప్రభుత్వం
మరియు మన రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా కామారెడ్డి ముద్దుబిడ్డ రాష్ట్ర ప్రభుత్వ గారు షబ్బీర్ అలీ గారు మరి దృష్టిలో పెట్టుకొని మరి రత్నగిరిపల్లెకు మరి మాచిడి మండలంలో సుమారు 294 ఇళ్ళు వచ్చినాయి. 294 ఇళ్ళు అంటే నిజం ఆషిమాషి విషయం కాదు. ఇది 294 చకచక ప్రతి విలేజ్లో కూడా మరి ఇల్లు కార్యక్రమాలు నడుస్తూ ఉంటే ఇవాళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రజలు అందరూ రుణపడి ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మరి త్వరలోనే కూడా ఇంకా కొన్ని 2వ విడత కూడా మనకు ఇల్లు రాబోతూ ఉన్నాయి. అవి కూడా మీరు రాని వాళ్ళు ఎవడు ఆధారపడకుండా బాధపడకుండా వాళ్ళు కూడా రెడీ సిద్ధంగా ఉండాలి కట్టుకోవడం అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మరి ఈ విషయాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మరి ఇంద్రమ్మ ఇల్లు మరి కట్టుకొని సుఖంతో ఉన్న ఫ్యామిలీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ విధంగా మా ముఖ్య నాయకులు ఇంత మరి కార్యక్రమానికి వచ్చి మరి నిన్న కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు బంజేపల్లిలో కానీ, సోమారంపేటలో కానీ, అక్కాపూర్లో కానీ, చుక్కాపూర్లో కానీ, లచ్చపేటలో కానీ, పగలగూడ తండలో కానీ, మరి మైచాంచేరు తండ కానీ, రాజ్గాన్పేటలో కానీ ఏ విలేజ్ చూసినా అన్ని విలేజ్లలో మరి ఈరోజు డబుల్ బెడ్రూమ్ మరియు ఇంద్రమ్మ ఇల్లు చేపడతా ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు ఈ వాతావరణం ఎట్లా ఉందంటే ఒక పండుగలాగా వాతావరణం కనిపిస్తూ ఉన్నది ప్రతి విలేజ్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.